వరుడు టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మన మోటివేషన్ సెషన్స్ లో నేటి అంశం స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్ అంటే విద్యా నైపుణ్యాలండి. మనం విద్యని అభ్యసించాలంటే మనకు 4 రకాల స్కిల్స్ అవసరం. అవి ఏమిటంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 4 అంటే లిజనింగ్ అంటే వినడం అండి. వినడం అంటే మీకు తెలుసు కదా, అమ్మ మాట్లాడేటప్పుడు చక్కగా అన్ని వర్డ్స్ వినాలి, నాన్న మాట్లాడేటప్పుడు అన్ని వర్డ్స్ వినాలి. అలాగే పాఠశాలలో కాలేజీలో ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం వినాలి. అలా విన్నట్లయితే మనకి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనకి మైండ్ లోకి ఎక్కుతాయండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఏంటి? అమ్మ చెప్పింది మనకి అర్థమైనట్లయితే మనం మాట్లాడగలం. అలాగే ఉపాధ్యాయులు చెప్పింది విన్నట్లయితే వారు ప్రశ్నలు వేసినప్పుడు మనం ఆ ప్రశ్నలకు సమాధానం మన వాయిస్ ద్వారా వారికి ఇవ్వగలం. మరి అదే విధంగా మన స్నేహితులు ఉంటారండి, వారు కూడాను ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రశ్నలలో ఏదైనా అర్థం కానప్పుడు మనని అడుగుతారు ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పినట్లయితే గనక వారికి అర్థమైందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మరి మూడోది రీడింగ్ అండి. పిల్లలు మీకు తెలుసు కదా, కాలేజీ విద్యార్థులు అవ్వచ్చు, పాఠశాల విద్యార్థులు అవ్వచ్చు, తరగతి గదిలో చెప్పినటువంటి ప్రతి పాఠాన్ని కూడాను మనం ఇంటికి వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసేటప్పుడు మీరు న్యూ వర్డ్స్ ఏవైతే వచ్చినాయో, కొంతమంది డిఫికల్ట్ వర్డ్స్ అంటారండి. డిఫికల్ట్ వర్డ్స్ కాదండి, మనకి తెలియని కొత్త పదాలు వచ్చినప్పుడు వాటిని మనం పెన్నుతో అండర్లైన్ చేసుకుని ఆ పదానికి అర్థాన్ని మనం మన మాతృభాషలో నోట్ చేసుకోవచ్చు. డిక్షనరీని మాత్రం ఉపయోగించడం మరవకండి. అలా చేసినట్లయితే గనక మనకి లెసన్స్ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. సో రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం చదివేటటువంటి తరగతిని బట్టి, క్లాసుని బట్టి, ఏ క్లాసులో ఏ స్టూడెంట్ నిమిషానికి ఎన్ని వర్డ్స్ ని చదవాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో తెలీదో, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది ఉండేది ఒకప్పుడు. అక్కడ లోయర్ గ్రేడ్ అంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అనమాట, హయ్యర్ గ్రేడ్ అంటే 60 వర్డ్స్ పర్ మినిట్, హై స్పీడ్ అంటే 100 వర్డ్స్ పర్ మినిట్. అలాగే మన తరగతిలో కూడాను టీచర్ మన చదవమన్నప్పుడు ఆ చదివేటప్పుడు ఆ స్పీడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక నిమిషానికి మనం ఎన్ని పదాలు చదవాలి మన తరగతిని బట్టి, మన క్లాసుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ ప్రాక్టీస్ చేసేప్పుడు ఫొనెటిక్ సౌండ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇంగ్లీష్ ఉందండి, ఏటీ అంటే ఏంటండి? ఎట్ అంటాం. సిఏటి క్యాట్, ఎంఏటి మ్యాట్, ఆర్ఏటి ర్యాట్, బిఏటి బ్యాట్. సో ఈ విధంగా మనం సౌండ్స్ ని నేర్చుకుని వర్డ్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఉచ్చారణ దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అలాగే ఎగ్జామినేషన్ లో కూడాను మనం కరెక్ట్ స్పెల్లింగ్ రాయగలుగుతాం. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ ని ప్రిపేర్ అవుతామో అప్పుడు పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వగలుగుతాం. మరి 4వది ఏంటండి? రైటింగ్. రైటింగ్ స్కిల్ అంటే ఏంటండి? ఇంగ్లీష్ లో మనం రాసేటప్పుడు నేమ్స్ ఉన్నాయండి, నౌన్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్ రాయాలి స్టార్టింగ్. అలాగే వర్డ్స్ రాసేటప్పుడు వర్డ్ టు వర్డ్ ఎంత స్పేస్ ఇవ్వాలి, సెంటెన్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్ గా పంక్చుయేషన్స్ ని మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఈ విధంగా కామా అవ్వచ్చు, ఫుల్ స్టాప్ అవ్వచ్చు, కొటేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు సెంటెన్స్ ని ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ పంక్చుయేషన్స్ ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వే ఆఫ్ స్ట్రక్చర్ సెంటెన్సెస్ ని మనం దృష్టి పెట్టాలి. ఇలా పెట్టినట్లయితే మనకి లాంగ్వేజ్ చాలా చక్కగా వస్తుంది. సబ్జెక్ట్ ని కూడాను మనం మననం చేసుకోగలుగుతాం. సో మీకు అందరికీ చెప్పేది ఏమిటంటే LSRW. L ఫర్ లిజనింగ్, S ఫర్ స్పీకింగ్, R ఫర్ రీడింగ్, W ఫర్ రైటింగ్. ఈ 4 స్కిల్స్ ని చక్కగా మనం నేర్చుకున్నట్లయితే సమాజంలో మనం చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలం. మీ అందరికీ తెలుసు, మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైనా సభలో అడ్రస్ చేసేటప్పుడు మీకు తెలుసో తెలీదా, ఆయన ప్రతి వాక్యాన్ని కూడాను చాలా చక్కగా విశదీకరంగా మాట్లాడతారు. అంటే ప్రతి వర్డ్ కూడాను సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సో మనం ఎంత ఫాస్ట్ గా మాట్లాడాము అనేది కాదు, ఎంత ఫాస్ట్ గా రాసాము అనేది కాదు, మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎంత క్లారిటీగా అర్థమయ్యే విధంగా మాట్లాడతామో దాని మీద శ్రద్ధ వహించాలి. అలాగే రాసేటప్పుడు కూడాను చాలా క్లియర్ గా ప్రతి అక్షరము కూడాను ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాయాలి. సో ఈ విధంగా గనక మనం చేసినట్లయితే డెఫినెట్ గా మన స్టడీ స్కిల్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. మరి మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నామండి,
ఇంగ్లీష్ చదువుతూ కూడాను 8th 9th 10th క్లాసులకు వచ్చినా కూడాను మనకి ఇంగ్లీషు చదవటం రావట్లేదు. మరి ఏం చేయాలి? న్యూస్ పేపర్ అండి. న్యూస్ పేపర్ తీసుకోండి, చిన్న చిన్న కథలు ఉంటాయి, స్టోరీస్ చదవండి, చాలా టాపిక్స్ ఉంటాయండి న్యూస్ పేపర్ లో. మనకి ఏ టాపిక్ అయితే ఇంట్రెస్ట్ ఆ టాపిక్. మీ క్రికెట్ ఇష్టం అనుకోండి, క్రికెట్ మ్యాచెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని చదవండి. అలా చదివినట్లయితే మీకు చక్కగా రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇంకొక విషయం, ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఫస్ట్ టైం చదివేటప్పుడు దానిలో ఉన్నటువంటి పదాలను ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలో నేర్చుకోండి. రెండోసారి చదివేటప్పుడు వాటి యొక్క అర్థం ఏమిటో తీసుకోండి. మూడోసారి స్పీడ్గా చదవడం అనేది నేర్చుకోండి. ఇలాగా ఒక అంశాన్ని 2-3 సార్లు గనక మనం చదివినట్లయితే ఒకటి స్పీడ్ వస్తుంది, 2 అర్థం తెలుస్తుంది, 3 ఆ స్పెల్లింగ్స్ అనేటటువంటి ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. సో LSRW స్కిల్స్ బాగున్నాయి కదండి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నటువంటి వరుడు టీవీ వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇటువంటి వీడియోస్ ని వీక్షించవచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ధన్యవాదాలు.